హలో రెడ్ టీవీ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు టాపిక్ అమెరికన్ ప్రెసిడెంట్ యొక్క పని, దానివల్ల ప్రయోగాలు, తర్వాత ప్రయోజనాలు, దాని తర్వాత ప్రపంచం మీద వాటి ప్రభావం గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. సో లేటెస్ట్ అమెరికన్ ప్రెసిడెంట్ వచ్చి డొనాల్డ్ ట్రంప్. మన ఇండియాలో కాకుండా అక్కడ మీకు ఇండైరెక్ట్గా డైరెక్ట్గా రెండు రకాల ఎలక్షన్ ఆస్పెక్ట్లో అతను గెలుస్తాడు. సో ఇతను బిజినెస్ పర్సన్, మనకందరికీ తెలుసు. ఇతను ఎంత పెద్ద మేధావో, ఎంత పెద్ద అన్‌స్టేబుల్ థింకరో ఎక్స్‌పర్ట్స్ అందరికీ తెలుసు. సో యుద్ధ వ్యూహం లేకుండా యుద్ధానికి వెళ్ళాడా ఇజ్రాయెల్ తరపున అనేది పాయింట్. ఇజ్రాయెల్‌కి యుద్ధ వ్యూహం ఉంది. వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేసుకుంటూ ఉంటున్నారు. బట్ అమెరికా అనేది కరెక్ట్‌గా ఉందా లేదా అనేది పాయింట్. మొత్తం అమెరికన్ ప్రెసిడెంట్స్‌లో వాళ్ళు చేసిన అచీవ్‌మెంట్స్, వాళ్ళు చేసిన ప్రయత్నాలను ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఎఫెక్టివ్‌గా చెప్పుకోవాల్సిన పేరేమేంటంటే జూనియర్ బుష్. 1945లో ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్ ఉన్నాడు, ఓకే. బట్ జూనియర్ బుష్ ఏం చేశాడంటే సద్దాం హుస్సేన్‌ని చంపేశాడు. సద్దాం హుస్సేన్ ఎవరు? ఇరాక్ ప్రెసిడెంట్. అప్పుడు ఆయన రూలర్. 2003లో సద్దాం హుస్సేన్‌ని యుద్ధ సామాగ్రి పెట్టుకున్నాడని ప్రపంచం మానవాళికి ఈయన విపత్తు అని చెప్పేసి రిపబ్లికన్ పార్టీ నుంచి ప్రెసిడెంట్ అయిన జూనియర్ బుష్ వేటాడి చంపి హ్యాంగ్ చేసేసాడు. హ్యాంగ్ చేసి చంపేశాడు. తర్వాత లేటెస్ట్‌గా మనకు బరాక్ ఒబామా ట్విన్ ట్రేడ్ టవర్స్‌ని బ్లాస్ట్ చేసినందుకు అతన్ని వెతికి పాకిస్తాన్‌లో దాచిపెట్టుకొని ఉన్న బరాక్ ఒబామానే మిలిటరీ సీల్స్ వాళ్ళతోని మిలిటరీ ఆపరేషన్ చేసి చంపేశాడు. సో ఇలా ఒక్కొక్క ప్రెసిడెంట్ ఒక్కొక్క అచీవ్‌మెంట్ చేశారు. ప్రపంచ స్థాయిలో అమెరికా గౌరవాన్ని నిలిపారు. వాళ్ళకి వీటో పవర్ ఉంది. యూనియన్ నేషన్ ఆర్గనైజేషన్‌లో గానీ, యూఎన్‌లో గానీ, ఇంటర్నేషనల్ కోర్ట్‌లో గానీ, ఇంకెక్కడికి పోయినా సరే అమెరికాకు ఒక వాల్యూ ఉంటుంది, ఒక స్టేటస్ ఉంటుంది. వాటి ప్రకారమే వాళ్ళ పనులు చేసుకుంటూ ఉంటారు. వాళ్ళ మాట ఎక్కడైనా చెల్లుతుంది. ఏదైనా వరల్డ్ బ్యాంక్‌లో తీసుకోండి, మీరు ఐఎంఎఫ్‌లో తీసుకోండి, ఐఎఫ్ఎస్‌లో తీసుకోండి, మీరు ఎక్కడైనా తీసుకోండి. ఎక్కడ తీసుకున్నా సరే అమెరికాకు వాల్యూ ఉంటుంది. ఎందుకంటే దానికి ఉన్న ఫినాన్షియల్ స్టేబుల్, తర్వాత మిలిటరీ పవర్. ప్రపంచంలో వాళ్ళ దగ్గర ఉన్న మిలిటరీ పవర్ ఎవరి దగ్గర లేదు. ఇవన్నీ తెలిసి వాళ్ళని టాప్ స్థాయిలో నిలబెట్టడానికి, వాళ్ళని ఒక ప్రపంచ పెద్దన్నగా నిరూపించుకోవడానికి సాధ్యపడింది. సో రీసెంట్‌గా ఉన్న పరిస్థితి ట్రంప్ వల్ల ఆ వాల్యూ పోతుంది. ట్రంప్ వల్ల అమెరికా వినాశనం అయ్యే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఎంప్లాయ్‌మెంట్ అనేది ఎవరైతే నాన్ లోకల్స్ ఉన్నారో వాళ్ళని బయటకు పంపించడం, B1H1 ఈ వీసాలు రద్దు చేయడం, తర్వాత నాన్ లోకల్స్‌కు ప్రయారిటీ తగ్గించడం, యుద్ధ వ్యూహాలు లేకుండా ఓన్లీ స్టేట్మెంట్స్ ఇస్తూ బ్లైండ్‌గా ఫీల్డ్‌లోకి వెళ్ళిపోవడం వల్ల ఈ అమెరికాకు చాలా ఇబ్బంది వస్తుంది. అదే ఈ ప్లేస్‌లో బరాక్ ఒబామా కానీ, లేదంటే జూనియర్ బుషో కానీ, లేదంటే హిల్లరీ క్లింటన్ కానీ, ఇలా ఎఫిషియన్సీ ఉండి, రాజకీయ అనుభవం ఉండి, పరిపాలన విధానము, యుద్ధ విధానం తెలిసిన ప్రెసిడెంట్ ఎవరైనా ఉంటే ఈ పరిస్థితులు వచ్చేవి కావు. అదేంటంటే ఆ అమెరికన్ ప్రెసిడెంట్ సరిగ్గా లేకపోతే వరల్డ్ ట్రబుల్ అవుద్దా అంటే నిజమే అవుద్ది. ఎందుకంటే వరల్డ్‌లో ఉన్న టాప్ ఆర్గనైజేషన్‌లన్నీ వాళ్ళ గైడ్‌లైన్స్, వాళ్ళ స్టేట్మెంట్స్‌తోనే నడుస్తూ ఉంటాయి. అందుకే వాళ్ళు ఇన్ని దేశాల్లో వాళ్ళ మిలిటరీ బేస్‌ని నిర్మించుకోగలిగారు. సార్లు నిరూపితమైంది. సో లాస్ట్ ట్రంప్ కంటే ముందు జో బైడెన్ ఉండేవాడు. అప్పటి వరకే అమెరికన్ యొక్క ఖ్యాతి మొత్తం తగలబడిపోయిందని చెప్పొచ్చు, కూలిపోయిందని చెప్పొచ్చు. ఎందుకంటే అతని డెసిషన్‌లు కూడా అంత ఫెయిర్‌గా లేవు. ఏం చేయాలో అర్థం కాలేదు. ఆఫ్ఘాన్ నుంచి అమెరికన్ సైన్యం పారిపోయింది. ఆఫ్ఘనిస్తాన్‌లో లాడెన్ ఎప్పుడైతే వరల్డ్ ట్రేడ్ ట్విన్ టవర్స్ కూల్చేశారో అక్కడి నుంచి వేటాడి మొత్తం ఆఫ్ఘనిస్తాన్ అమెరికా చేతిలో పెట్టుకుంది. బట్ ఫైనల్‌గా ఏమైనది, 20 ఏళ్ల తర్వాత కూడా వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సి వచ్చింది. వాళ్ళు సాధించింది ఏం లేదు. దాన్ని చెడ్డ పేరు మోసింది కూడా లాస్ట్ ప్రెసిడెంటే. ఇప్పుడు ట్రంప్ ఉన్న నిర్ణయాలు చాలా ఘోరం. తర్వాత మీకు జో బైడెన్ ఫెయిల్యూరు, తర్వాత ఇంకా మిగతా ఉన్న అమెరికన్ ప్రెసిడెంట్లలో ఎవరైనా ఎక్కువ ఫెయిల్ అయిందంటే ట్రంపే. ఇప్పుడున్న పరిస్థితులను చక్కదిద్దే అంత డిప్లొమసీ ఆయనకు లేదు. ఆరగెన్సీ ఉండొచ్చు, యుద్ధానికి వెళ్ళొచ్చు, డిక్టేటర్‌షిప్ పాస్ చేయొచ్చు, వార్నింగ్‌లు ఇవ్వచ్చు, థ్రెట్ చేయొచ్చు, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ ఉన్న పరిస్థితులని అవగాహన చేసుకొని వ్యూహానికి ప్రతి వ్యూహం, దాడికి ప్రతి దాడి, పెద్దన్న పాత్ర నిరూపించుకునే పరిస్థితుల్లో ట్రంప్ లేడు. ఆయన ఏమనంటే అమెరికా ఫస్ట్, మీ ఎవరి గురించి మాకు సంబంధం లేదంటున్నాడు. నాటోని దూరం చేసుకున్నాడు. నాటో దేశాలన్నీ ఆర్టికల్ 5 ప్రకారం ఒక మిలిటరీ అలయన్స్‌గా ఉండేది. దానికి వాల్యూ లేకుండా పోయింది. ట్రేడ్ పోయింది. ఇప్పుడు ఇజ్రాయెల్‌ని యుద్ధం నుంచి కాపాడలేకపోతున్నాడు. అదే వేరే ప్రెసిడెంట్ ఎవరైనా ఎఫిషియన్సీ ఉన్న ప్రెసిడెంట్ ఎవరైనా ఉంటే ఇంత దాకా వచ్చేది కాదు. అలాగని ప్రత్యర్థి బలహీనుడని చెప్పడానికి కూడా లేదు. ఇరాన్ దగ్గర బలాలు ఉన్నాయి. సో దానికి తగ్గ ప్లాన్ చేయడంలో ట్రంప్ విఫలం అవుతున్నాడు, ఫ్రస్ట్రేట్ అవుతున్నాడు. ఆయన అనుకున్న టైంలో అనుకున్న ప్రకారం ఇన్స్టిట్యూట్ జరగకపోతే ఆయన ఊరికే ఫ్రస్ట్రేట్ అవుతున్నాడు. సో అలా కాకుండా క్లియర్‌గా ఒక ప్లాన్ ప్రకారం వచ్చి
ఇప్పుడున్న పరిస్థితులు ఏవైతే ఉన్నాయో ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం వల్ల వాటన్నిటిని చక్కదిద్ది తర్వాత గూడ్స్ అండ్ సర్వీసెస్కి సంబంధించి ఎకానమీ దెబ్బతినకుండా వరల్డ్ వైడ్గా ఉన్న ట్రాన్స్పోర్ట్ కానీ అన్నీ క్లియర్ చేసి ఉంటే చాలా బెటర్ అని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అమెరికా అనేది డామినేటెడ్ మెంటాలిటీ ఉన్న కంట్రీ. అక్కడ ఎవరున్నా సరే వాళ్ళ వాళ్ళ లీడింగే నడవాలని, వాళ్ళ గైడ్లైన్సే నడవాలని, వాళ్ళు చెప్పినట్టే ప్రపంచం వినాలని, ప్రపంచ కోర్టులు కానీ, ప్రపంచ వాణిజ్య సంస్థలు కానీ, ప్రపంచ హెల్త్ సెంటర్స్ కానీ, తర్వాత యుఎన్ఓ యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ కానీ వీళ్ళందరూ కూడా వాళ్ళ చెప్పు చేతుల్లో ఉండాలనే ఆలోచనలో ఉంటారు. మరి దానికి తగ్గ డిప్లొమసీ అనేది చాలా ముఖ్యం. వార్లో ఇన్వాల్వ్ అయ్యి వార్ చేసినంత మాత్రాన సరిపోదు. దానికి సంబంధించిన అన్ని ఆలోచనలు ఉండాలి. వేద దాన దండోపాధ్యాయాలు అన్నీ తెలిసిన వాడే నాయకుడు అవుతాడు. అది ట్రంప్ దగ్గర లేకపోవడం వల్లనే ఈ అనిశ్చితి వచ్చిందని మనం అనుకోవచ్చు. సాధ్యమైన తొందరలో మంచి రోజులు వస్తాయని చెప్పొచ్చు. ఇంకోటి ఏంటంటే ట్రంప్ వల్ల ఇండియా కూడా చాలా ఇబ్బంది పడింది. వాళ్ళు జేడీ వాన్స్, తర్వాత మార్కో రూపియో వీళ్ళు ఎవరైతే ట్రంప్ గవర్నమెంట్లో పనిచేస్తున్నారో వాళ్ళు కూడా ఇండియాకి అంత అనుకూలంగా ఉన్నట్టు లేదు. అతను గెలవక ముందు మన ఎన్ఆర్ఐస్, నాన్ రెసిడెన్షియల్ ఇండియన్స్ ఎవరెవరైతే యూఎస్లో ఉన్నారో వాళ్ళు 90% ట్రంప్కే ఓటేశారు. ట్రంప్ వస్తే ఇండియాకి ఏదో ఫేవర్ అవుద్దని. సో అది కూడా జరగలేదు. నాకు తెలిసి నెక్స్ట్ టైం ఎలక్షన్లో అతను ఉంటాడో ఉండడో తెలియదు, కానీ ఉన్న ఈ కొద్ది కాలంలోనే అన్ని సెటిల్ చేసుకొని పోవాలనే ఆలోచనలో ఉన్నట్టు కనిపిస్తుంది. అతను తీరుతెన్నులు ఈజీగా అర్థమైపోతూ ఉన్నాయి. యుద్ధం ఎలా చేయాలో దూకుడుగా వెళ్తే కుదరదు, దుందుడుగా ఉంటే కుదరదు. ఎలా చేయాలో ఒక ప్లానింగ్ ఉండాలి. పరిస్థితులకు తగ్గట్టు వెనక ముందు ఆలోచించేలా ఉండాలి. సాధ్యమైతే దూసుకు వెళ్ళాలి, అవసరమైతే ఆగాలి. అప్పుడే మనకు యుద్ధ వ్యూహంలో భాగం ఉంటుంది. మనకున్న రిసోర్సెస్ని, మనకున్న మిలిటరీ బలాన్ని కరెక్ట్గా ఉపయోగించుకోవడం కూడా తెలియాలి. ఊరికే స్టేట్మెంట్స్ పాస్ చేస్తే కుదరదు. తులసి గబార్డ్ సిఐఏ చీఫ్ ఉన్నారు. వాళ్ళందరూ కలిసి ఇది కాదు సార్ అని చెప్పి గైడ్ చేసినా సరే ట్రంప్ వినే పరిస్థితిలో లేడు. ఈ దుందుడుకు అనుచిత ఆలోచన వల్లనే ఈ ప్రపంచ స్థాయిలో ఇలాంటి యుద్ధాలు జరుగుతున్నాయి అని చెప్పొచ్చు. తర్వాత వాటిని ఆపే సామర్థ్యం కూడా ట్రంప్కు ఉందని మనం అనుకోలేము. సో ఈ విషయాలన్నీ అమెరికన్ ప్రెసిడెంట్లకు సంబంధించిన విషయాలు. ఎస్పెషల్లీ ట్రంప్ ద బిగ్గెస్ట్ ఫెయిల్యూర్. ట్రంప్ వరస్ట్ అమెరికన్ ప్రెసిడెంట్. ఇంతకంటే ముందు కెనడీ అని ఉండేవాడు 1971లో. అతను కూడా ఫిలిం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినాడు. అతను కూడా వరస్ట్ ప్రెసిడెంట్గా ఉన్నాడు. ఇతనికంటే అతను ఇంకా వరస్ట్. ఈ ట్రంప్ లాంటి వాళ్ళు, కెనడీ వాళ్ళు ఒకరిద్దరు ఉంటారు. ఎందుకంటే 71 యుద్ధంలో మనం ఎంత యుద్ధం చేస్తున్నా ఒంటరి అయిపోయినప్పుడు అమెరికా మనకి ఎన్ని వార్నింగ్ ఇచ్చినా, కెనడీ అనేటోడు మనల్ని అబ్యూజ్ చేసిన, దేశాన్ని మన ప్రైమ్ మినిస్టర్ని అబ్యూజ్ చేసినా నిలబడి యుద్ధం గెలిచాం. ఇందిరాగాంధీ ఆ రోజు చాలా ఫైట్ చేసింది. సో ఇంకా ఇప్పుడు ప్రజెంట్ సినారియోకి వస్తే కెనడీ, తర్వాత ట్రంప్ వరస్ట్ ప్రెసిడెంట్స్ అని చెప్పొచ్చు. జో బైడెన్ వయసు అయిపోవడం వల్ల అతను ప్రీవియస్ గవర్నమెంట్లో ఎక్కువ పనిచేయలేకపోయాడు. ఇతను యాక్టివ్గా ఉండి కూడా ఫిల్మ్ యాక్టర్ లాగా యాక్ట్ చేస్తాడే తప్ప రిజల్ట్ ఏం పెద్దగా చూపించే అవకాశం లేదు. సో ఉన్న వరల్డ్ ఆర్గనైజేషన్ అన్నిటికీ కరెక్ట్ గైడ్లైన్స్ ఇచ్చి ట్రంప్ సాధ్యమైన తొందరలో యుద్ధం ముగించేలాగా చూడాలి. ఎవరు బతుకుతారు, ఎవరు కూలిపోతారు అనే తర్వాత సంగతి, కానీ ఈ ప్రపంచ స్థాయిలో అనిశ్చితిని సవరించి మంచి పరిస్థితులు ఏర్పాటు చేసుకొని ఇండియాతో ఎలాంటి డిస్ప్యూట్స్ లేకుండా మంచిగా నడుచుకుంటే అందరూ సంతోషించవచ్చు. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.